యూపీలోని ఓయల్హాల్ట్ రైల్వే స్టేషన్లో ఆగిన రైలు కదిలేలోపే అందులో నుంచి త్వరగా దిగాలని భావించిన ఆ తల్లి తన కూతురుని రైలులోనే మర్చిపోయిన సంగతి ఆమె ప్లాట్ఫామ్పై అడుగుపెట్టే వరకు గుర్తుకు రాలే. తన బిడ్డ రైలులోనే ఉందని గుర్తించి ఆమె రైలు వెంబడి పరిగెడుతుండగా మరోవైపు రైలు మరింత వేగం పుంజుకుంటాంది. కానీ సరిగ్గా అదే సమయంలో ఆ రైలులోని ఒక అపరిచితుడు లోపల ఒంటరిగా విలపిస్తున్న ఆ చిన్నారి కోసం బయట నుండి రోధిస్తున్న ఆ తల్లిని క్షణాల్లో గ్రహించి తన గురించి ఆలోచించకుండా వెంటనే ఆ పాపను తన చేతుల్లోకి తీసుకొని కదులుతున్న రైలు నుంచి దిగి సురక్షితంగా ఆ పాపను తన తల్లి దగ్గరికి చేర్చినాడు. తన బిడ్డను సాహసం చేసి తన వద్దకు చేర్చినందుకు కృతజ్ఞతను మాటల్లో చెప్పేలోపే ఆ అపరిచితుడు వేగంగా కదులుతున్న రైలును అందుకోవడానికి అంతకంటే వేగంగా పరిగెత్తి సురక్షితంగా మళ్ళీ ఆ రైలు ఎక్కి వెళ్ళిపోయినాడు. 10 రూపాయల వస్తువు మర్చిపోతే తిరిగి ఇవ్వని ఈ రోజుల్లో తనకేమవుతుందోనని భయపడకుండా ఆ యువకుడు చేసిన సాహసం నిజంగా అత్యద్భుతం. ఈ సీన్లో వీళ్ళకి హీరో ఉన్నాడు కాబట్టి సరిపోయింది. మేము ఎప్పుడైనా ఇబ్బంది పడితే మా పరిస్థితి ఏందని అంటారా? రైళ్లలో ఇబ్బంది పడిన ప్రతి చోట ఇట్లాంటి హీరోలు ఉండరు కాబట్టి మనం ఎప్పుడైనా ఇబ్బంది పడిన వెంటనే ఆల్-ఇన్-వన్ రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ 139కు డైల్ చేస్తే రైల్వే సిబ్బంది స్పందించి మనకు కావాల్సిన సహాయాన్ని అందిస్తారు.